హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాం. అంటే రేపు పొద్దున మీకు ఏదైనా ఒక్క నిమిషం నువ్వా తోటి మనం పనులు చేసినాం. ఈ యొక్క గ్రామానికి కొత్తపల్లి నుంచి భీమవరం నుంచి కొత్తపల్లి నుంచి బిల్లలాపురం రోడ్డు కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు వద్దని చెప్పేసి ఆ నాయకులు అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవ్వరికి కూడా రోడ్ అన్నారు. నేను ఒకటే ఇక్కడ నుంచి పోతుంది. ఆ రోడ్డు వల్ల తెలుగుదేశం నాయకులే కాదు, వైసీపీ నాయకులే కాదు, ఏ పార్టీ నాయకులు ఉన్నా సరే గ్రామస్తులు బాగుపడతారు, గ్రామం బాగుంటుందన్న ఖచ్చితంగా వేసేదే అని చెప్పేసి ఆ రోడ్ని ఈరోజు మనం కష్టపడి వేయించినాం. 3.5 కోట్ల రూపాయలతోటి కొత్త రోడ్ని మనం తయారు చేసినాం. మరి నేను ఒకటే చూస్తున్నా, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగానే మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు ఆలోచించండి, ఒక్కటంటే ఒక్క గొడవ అయినా సరే తప్పుడు కేసులైనా సరే మన గ్రామంలో నమోదయ్యాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇక్కడ ఏ పని చేయాలన్నా సరే ఈ మధ్య కాలంలో మనకు అడ్డుపడుతూ వస్తున్నారు, కోర్టులో కేసులు వేస్తారు, ఏ అభివృద్ధి కార్యక్రమం జరగనీయకుండా అడ్డుపడతామంటారు. ఆఖరికి రేషన్ బియ్యం ఇంటికింటికి పంచాల్సిన దాన్ని కూడా పంచనీయకుండా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పద్ధతికి మార్పు రావాలంటే వైఎస్ఆర్ పార్టీకి పూర్తి స్థాయిలో బంపర్ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 100% కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తాం. వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిన తక్షణమే 5 సంవత్సరాల్లో మన కొత్తపల్లి గ్రామాన్ని మనకి మోడల్ విలేజ్ లాగా, ఒక అందరి ఆదర్శ గ్రామం లాగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. మన కొత్తపల్లి గ్రామ పరిస్థితుల్ని, ఇక్కడ నీటి సమస్యని తీర్చడానికి 81 లక్షల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ కింద అమౌంట్ శాంక్షన్ చేసినామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొత్తపల్లి గ్రామంలో కొత్త పైప్ లైన్లతో పాటు అవసరమైతే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేసి మనకి నీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, ఆ పనులు ప్రారంభించడమే తరువాయి. మన ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎక్కడా కూడా పర్సంటేజీల కోసమో లేకపోతే అన్యాయంగా పేదవాళ్ళ స్థలాలు గుంజుకోవడం కోసమో ఎవరు కూడా ఆలోచించడం లేదు. మనం కేవలం మన గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడతామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇందాకే చూసినారు అవ్వాతాతల పరిస్థితి. ఈరోజు పెన్షన్ రానికుండా చేసినటువంటి పరిస్థితి. ఎలక్షన్లకు ముందే ఎలక్షన్ కమిషన్తో కంప్లైంట్లు ఇచ్చి పెన్షన్ రానికుండా చేస్తే, ఎలక్షన్లు అయిన తర్వాత తెలుగుదేశం గెలిస్తే మనకి అసలు పెన్షన్లు వస్తాయా? మనకి ఇంటికాడికి తెచ్చి ఎవడైనా ఇస్తాడా? మనం పోయి మళ్ళీ పాత రోజుల్లాగా గంటలు ఎండలో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి, వర్షాకాలంలో వానల్లో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మా అక్క చెల్లెమ్మలు, మా అన్న తమ్ముళ్ళు అందరూ కూడా పెన్షన్ ఇంటికాడికి రావాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి. రేషన్ ఇంటికాడికి రావాలంటే యా పార్టీకి ఓటేయాలి? వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి. ఆసరా పథకం కావాలంటే యా పార్టీకి ఓటేయాలి? వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి. చేయూత కావాలంటే యా పార్టీకి ఓటేయాలి? వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి. అమ్మ ఒడి కావాలంటే వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి. చిన్నారులందరూ కూడా మీ అమ్మ నాన్నలకు కూడా చెప్పండిరా, మన స్కూల్ ఇంత బాగా అయిందంటే జగన్మామ వల్ల బాగా అయింది, కాబట్టి మీరందరూ జగన్మామకే ఓటేయాలి అని చెప్పేసి కూడా పిల్లలందరూ కూడా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లల భవిష్యత్తుని
బంగారు బాటలు వేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి నిన్ననే చూసినారు, సిద్ధం సభకు వచ్చినారా రాలేదా? సిద్ధం సభ చూసినారా? సిద్ధం సభలో ఉన్నంత జనాలు ఎప్పుడైనా చూసినారా? మరి సిద్ధం సభ లాంటిది ఈరోజు మన నంద్యాలలో జరగడం, అంత భారీ విజయం సాధించడం అనేది నిజంగా ఇదొక చరిత్ర. ఖచ్చితంగా 42 డిగ్రీలు ఎండలో కూడా 5 గంటల పాటు అందరూ వేచి ఉండి జగనన్నని చూడడానికి ఇంతమంది వచ్చినారు. మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. నేను ఒకటే తెలియజేస్తున్నా, మొదటి 3 సంవత్సరాలు మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయినా దాంట్లో నా తప్పు కూడా ఉంది. అప్పటి నాయకుల్ని ఎంత వేడుకున్నా సరే వాళ్ళు ఒక్కటంటే ఒక్క పని కూడా మన గ్రామానికి చేయలేకపోయినారు. కానీ గర్వంతో చెప్తున్నా, మరో 2 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు గ్రామంలో నాయకత్వం మారిన తర్వాత 2 కోట్లకి పైగా 2,34,00,000 రూపాయల పనులు పూర్తి చేశామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నా. మరో 2.5 కోట్ల రూపాయల పనులు మొదలువైనాయి, మధ్యలో దశలో ఉన్నాయి, వివిధ దశల్లో ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. మరి నాకు 2 సంవత్సరాల్లోనే పాతది ఏదైతే 3 సంవత్సరాల పని చేయలేకపోయినానో ఆ పనిని తీర్చిదిద్ది, నా తప్పుని తీర్చిదిద్దుకోవడానికి నాకు అవకాశం వచ్చిందా. మరి నేను కోరేది వల్ల ఒకటే, 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయి అవకాశం నాకు కల్పిమని చెప్పేసి కోరుతున్నా. రేపు నాకు బంపర్ మెజార్టీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీరు మన కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండాకే గుద్దండి. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఎందుకు జరగదు అనేది కూడా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి మోసాలకి తావు లేకుండా, ఎటువంటి దౌర్జన్యాలకి తావు లేకుండా, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ నమ్మకాన్ని నా మీద ఉంచి గతంలో నాన్నగారిని కూడా 2 సార్లు మీరందరూ ఆదరాభిమానాలతోటి గెలిపించినారు. మరొకసారి నాకు అవకాశం కల్పించినారు. మరి నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నా, అవతల పెద్ద మనిషి 15 సంవత్సరాల పాటు పనిచేసినాడు, 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినాడు, 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేసినాడు. భోజనం బాగుందా? జగనన్న గోరు ముద్ద బాగుందా బాలేదా? పుస్తకాలు ఇచ్చినారా? బ్యాగులు వచ్చినాయా? బట్టలు వచ్చినాయా? ట్యాబ్ వచ్చిందా? 8వ తరగతి ఎవరు చదువుతున్నారు? ఎవరున్నారు 8వ తరగతి పిల్లలు? ఏరా ట్యాబ్ వచ్చిందా రాలేదా? కంప్యూటర్ తీసుకున్నావు, చదువుకుంటావు ఆడుకుంటున్నావా? చదువుకుంటున్నావు కదా. అల్లు అర్జున్ ఫ్యానా? సో ఈరోజు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టింది. ఈరోజు చాలా మంది అడుగుతుంటారు, ఏమయ్యా వాళ్ళు ఏమన్నా ఓట్లు వేస్తారా, వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. జగనన్న ఒకటే నమ్ముతున్నాడు, ఓట్ల కోసం కాదు రాజకీయాలు చేయాల్సింది. పిల్లల భవిష్యత్తు బాగుంటే రేపొద్దున వాళ్ళ డాక్టర్లు, వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతే వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు. పేదరికంలోంచి బయటపడాలంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం చదువు మాత్రమే. వీళ్ళు బాగా చదువుకుంటేనే రేపొద్దున మనం ఇక్కడున్న చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటిలోకి మారగలుగుతాం. పేదరికం నుంచి బయటపడాలంటే మన దగ్గర ఆస్తిపాస్తులు ఉండాల్సిన పనుల పిల్లల్ని బాగా చదివిపిస్తే పేదరికంలోంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు జగనన్న పిల్లలకి ఓట్లు లేవని తెలుసు, అయినా సరే పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు. అంటే ఓట్ల కోసం కాదు, పిల్లల భవిష్యత్తును మార్చాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు. ఇక్కడే చాలా మంది పిల్లలు ఉన్నారు. మీకు ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలన్నా, తెలుగు మీడియం చదువులు కావాలన్నా? ఇంగ్లీష్ మీడియం. అమ్మా నాన్నలను అడుగుతున్నా, తల్లిదండ్రులను అడుగుతున్నా, ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలన్నా, తెలుగు మీడియం కావాలన్నా? అందరికీ ఇంగ్లీష్ మీడియమే కావాలి. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం వద్దు, లోకేష్కి వద్దు, పవన్ కళ్యాణ్కి వద్దు. కానీ మీరు ఎవరైనా ఆలోచించినారా? లోకేష్ కొడుకు ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. నారా లోకేష్ ఏ స్కూల్లో చదివినాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివినాడు. కానీ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంట, మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకోవాలంట. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే మీరు పేదరికంలోనే మగ్గాలి, మీరు వేరే ఊర్లు చూడకూడదు, వేరే ప్రాంతాలు చూడకూడదు, ఈ యొక్క ఊర్లోనే బ్రతుకుతూ ఉంటే వాళ్ళు చెప్పినవన్నీ వింటారు అని ఒక
దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి పన్నాగం ఇది. అమ్మఒడి ఇచ్చా, చేయుత ఇచ్చా, చేదోడి ఇచ్చా, ఆసరా ఇచ్చా, ఇన్ని పథకాలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా మీరు చూసారా అని చెప్పేసి మా అక్క చెల్లెమ్మల్ని అడుగుతాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినారు. 3 తరాలు 3 సార్లు అవకాశం ఇచ్చినాం మనం. అయినా సరే ఇప్పటికీ కూడా ఏం చెప్తాడు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీరు? ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీరు? ఒక్క అవకాశం. మరి మేము చెప్పిన పనులు చేసినామా లేదా? ఈరోజు నవరత్నాలు అందజేసినామా లేదా? పేదలకి మొత్తం సంక్షేమం అందించినామా లేదా? ఈరోజు మన గ్రామంలో కూడా అభివృద్ధి చేసుకోమని చెప్పేసి మొదటి రోజు నుంచి చెప్తూ ఉన్నాం. కానీ మీకు తెలుసు, గతంలో ఉన్న నాయకులు గ్రామ అభివృద్ధి కోసం డబ్బులు తీసుకోమంటే కూడా తీసుకోలే. పక్క గ్రామాల్లో కోట్ల రూపాయల పనులు వాళ్ళు చేస్తుంటే కూడా మన గ్రామంలో ఒక్కటంటే ఒక్క రోడ్ వేయలే, ఒక్కటంటే ఒక్క స్తంభం వేయలే, ఒక్కటంటే ఒక్క లైట్ వేయలే. ఎందుకంటే పేదలు ఎప్పుడు లైట్లు లేకుండానే బ్రతకాలి, లేకపోతే రోడ్డు లేకుండానే బ్రతకాలి. వాళ్ళకి నచ్చకపోతే ఆ రోడ్డు, ఈ యొక్క సంస్కృతి మారాలి. మనం ఈ సంవత్సరన్నరలో కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు వేసినామో మీరు అందరు కూడా చూస్తున్నారు. దాదాపు 2,35,00,000 రూపాయల పనులు కేవలం సంవత్సరన్నర 2 సంవత్సరాల కాలంలో మన గ్రామంలో చేశామని చెప్పేసి చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈరోజు మన ఎస్సీ కాలనీలో నేను గడప గడప తిరిగిన రోజు పోల్లు కావాలని చెప్పేసి అడిగినారు. ఈరోజు పోల్లు పడినాయా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా పోల్లు వచ్చినాయా రాలేదా? పోల్లు అన్ని వేసినామా లేదా? మరి మేము తిరిగేంత వరకు దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మన కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత మన గ్రామంలో గడప గడపకి తిరిగి ఈ పనులన్నీ కూడా వీళ్ళందరూ, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అడిగి దగ్గరుండి చేయించుకున్నారు. వీళ్ళు ఈ రోజు వరకు నేను ఒకటే గర్వపడుతున్నా, గతంలో స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, పనుల కోసం అడిగేవాళ్ళు తప్పితే ఈ రోజు మన గ్రామం నుంచి నాయకులు వచ్చినారంటే ఖచ్చితంగా కొత్తపల్లి గ్రామ సమస్యల గురించి అడుగుతారు, రోడ్ల కోసం, కాలువల గురించో లేకపోతే అభివృద్ధి గురించి అడుగుతున్నారు తప్పితే సొంత పనుల కోసం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నన్ను అడగల. ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా, శ్మశాన వాటికని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ పనికి ప్రయత్నం చేసినారు ఇక్కడి నాయకులు. ఆఖరికి శ్మశాన వాటికలో బోరేస్తుంటే కూడా ఆపడానికి ప్రయత్నం చేసి కంప్లైంట్లు పెట్టినారు. ఆఖరికి ఒక రైతన్నకి వాళ్ళ పొలానికి కరెంటు లాగుతుంటే కూడా ఆ రైతన్నకి కరెంటు లేకుండా చేయాలని చెప్పేసి పొలంలో వైర్లు రాయకుండా చేసినాడు. ఇక ఇక్కడే ఉన్నాడు ఆ రైతన్న. సో అంటే ఇంత దుర్మార్గంగా ఆయన మాట వింటేనే పనులు చేస్తా, లేకపోతే పనులు చేయనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. గ్రామంలో ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా, 5 సంవత్సరాల్లో ఒక్క తప్పుడు కేసైనా నమోదైందా మన గ్రామంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నా. గతంలో గుర్తు తెచ్చుకోండి, పికెట్ పెట్టి పోలీసులను పెట్టి కాపలాగా వేసినటువంటి పరిస్థితి మన గ్రామంలో. చాలా మంది కొత్తపల్లి అన్న వెంటనే భయపడే పరిస్థితి. ఆ పరిస్థితి మారాలి. కొత్తపల్లి అంటే మళ్ళీ గుర్తుకు రావాల్సిందే కష్టపడే రైతన్నలు గుర్తుకు రావాలి, కష్టపడే అక్క చెల్లెమ్మలు గుర్తుకు రావాలి. ఈ ఊరికి పిల్లనియాలంటే అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ పోటీ పడేలాగా ఈ ఊరు తయారు కావాలి. ఆ విధంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తున్నాను. కొత్తపల్లిలో నూతన హంగులతో కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా తెరలేపుతాం. 2 సచివాలయాల నిర్మాణాన్ని మనం పూర్తి చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలని కూడా త్వరలోనే ప్రారంభిస్తా. ఇక్కడ మన గ్రామంలో మన ఎస్సీ కాలనీలోనే హెల్త్ సెంటర్ని అతి త్వరలో మనం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, కోడ్ అయిపోయిన వెంటనే నెలన్నర రోజుల్లో ఒకటే అడుగుతా ఉన్నా. ఇక్కడ అవ్వ వస్తుంది, అవ్వ పెన్షన్ వచ్చిందా? ఈ నెల ఇయ్యలే. ఈ నెల ఎందుకు ఇలా? ఏమా అవ్వ, పెద్దమ్మ పెన్షన్ వచ్చిందా? ఇయ్యలే. 1వ తేదీ వస్తే ఎవరు వచ్చి ఇచ్చేవాళ్ళు? వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు. 1వ తేదీ ఇచ్చినారు కదా. ఈ 4 సంవత్సరాల 9 నెలలు 1వ తేదీ వచ్చిందా రాలేదా? మరి ఈ రోజు ఎందుకు రాలే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి వీలు లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినాడు. వాలంటీర్లు వద్దంట, మీరే గ్రామ పంచాయతీ ఆఫీస్కి అడిగి నడుచుకుంటూ రావాలంట. పోతారా? నడవగలుగుతావా?
ఏవో నడవగలుగుతావా? వాలంటీర్లు మంచి పని చేస్తున్నారా లేదా? వాలంటీర్లు ఇంటికాడికి తెచ్చి ఇవ్వాలనా లేదా? మీకు ఇంటికాడికి తెచ్చిస్తుంటే ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని అంటే వాలంటీర్లు ఇంటికాడికి వెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదు, అవ్వాతాతలే నడుచుకుంటూ వచ్చి పెన్షన్ తీసుకోవాలంట, వికలాంగులే నడుచుకుంటూ వచ్చేసి పెన్షన్ తీసుకోవాలంట. మా అక్క వితంతువుల అక్క చెల్లెమ్మలు కూడా పాపం ఇంటికాడికి 1వ తేదీన వచ్చేది. మామూలుగా అయితే ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చినంటే ఈ నెలంతా వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం సరుకులో లేకపోతే ఇంకోటో కొనుక్కునేటోళ్ళు. కానీ ఈరోజు పెన్షన్ ఇవ్వలేదంటే దాని పాపం తెలుగుదేశం నాయకులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇలా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటే మనకి పనులు జరగవు అని చెప్పేసి ఈరోజు ఒకటే చెప్తున్నా, అవ్వా తాతలు ఏదైతే పెన్షన్ ఈరోజు రాకుండా చేసినారో, ఏదైతే మా వికలాంగుల సోదరిమణుల పెన్షన్ రానియకుండా చేసినారో, ఏదైతే వితంతు అక్క చెల్లెమ్మల పెన్షన్ రానియకుండా చేసినారో, ఈ ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో దాని ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఖచ్చితంగా కూటమి ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కావాలంటే దేనికి వేయాలి? ఇంటికాడికి పెన్షన్ కావాలంటే దేనికి వేయాలి? ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ కూడా అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేసినారా లేదమ్మా? 4 విడతల్లో డబ్బులు పడినాయా లేదా? ఈరోజు అమ్మ ఒడి వచ్చిందా రాలేదా? జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎవరు చదువుతున్నారు పిల్లలు? జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి ఎవరు పోతున్నారు? నువ్వు పోతున్నావమ్మా? మీ ఇద్దరు జెడ్పీహెచ్ఎస్ అయినా బాగుందా బాగాలేదా? మీ స్కూల్ బాగా తయారు చేసినామా లేదా? నాలుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే కాకుండా నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పేసి కూడా మాటిస్తూ కొత్తపల్లి గ్రామాన్ని కూడా కొత్త పంటలు తొక్కిచ్చేసి కొత్తపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము. అవసరమైతే కొత్తపల్లి గ్రామాన్ని దత్తలు తీసుకురైనా సరే గ్రామాభివృద్ధి చేయిస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ